హలో హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు ఒక మంచి ట్రెండింగ్ గేమ్ చేంజర్ డూప్ సాంగ్ బీజిఎంకి వీడియో అయితే ఎడిట్ చేశాను అనమాట. ఈ వీడియో అయితే చాలా అంటే చాలా బాగుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ డెమో వీడియో అనేది చూడండి, తర్వాత వీడియో ఎడిటింగ్లోకి వెళ్దాం. ఫ్రెండ్స్, నాకైతే కొన్ని కాపీరైట్స్ వల్ల ఫుల్ మ్యూజిక్ అనేది నేను ప్లే చేయదలుచుకోలేను. మీరు ఫుల్ సాంగ్తో పాటు ఈ వీడియో చూడాలి అనుకుంటే డిస్క్రిప్షన్లో టెలిగ్రామ్ ఛానల్ లింక్ ఇచ్చాను, అక్కడ ఫుల్ వీడియో పోస్ట్ చేస్తాను. అక్కడికి వెళ్ళి ఫుల్ వీడియో అనేది చూడండి. వీడియో అనేది చూస్తున్నారు కదా, చాలా అంటే చాలా బాగుంది. మీరు వన్ క్లిక్తో ఎడిటింగ్ చేసుకునేలాగా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అక్కడ స్కిప్ చేయకుండా ప్లీజ్ ఎండ్ వరకు చూసి సపోర్ట్ చేయండి. ఇన్కేస్ మీకు వీడియో నచ్చకపోయినా సరే ఎండ్ వరకు చూసి ప్లీజ్ సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం చేస్తారంటే అలర్ట్ మోషన్ అప్లికేషన్ ఓపెన్ చేయండి. దీనికి కావాల్సిన ఫుల్ ప్రాజెక్ట్ లింక్ అలాగే సేకఫ్ లింక్ అనేది రెండు డిస్క్రిప్షన్లో ఇచ్చాను, అక్కడికి వెళ్ళి ఇంపోర్ట్ చేసుకోండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫుల్ ప్రాజెక్ట్ అనేది ఇట్లా ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన తర్వాత ఇట్లా ఉంటుంది. ఇక్కడ రైట్ సైడ్ ఇలా స్క్రోల్ చేయండి. స్క్రోల్ చేసిన తర్వాత ఇక్కడ చూస్తున్నాం కదా, ఫొటోస్ అనేవి కనిపిస్తున్నాయి. సో ఇందులో మీరు ఏం లేదు, మీ ఫోటో రీప్లేస్ పెట్టుకుంటే సరిపోతుంది. ఎండ్లో నేను చిన్న ప్రోసెస్ ఉంటుంది, అది నేను తర్వాత చెప్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫోటో ఎట్లా రీప్లేస్ చేసుకోవాలనే చూద్దాం. ఈ ఫస్ట్ గ్రూప్ పై ఇట్లా క్లిక్ చేయండి. తర్వాత ఎడిట్ గ్రూప్ పై ఇట్లా క్లిక్ చేసి రైట్ సైడ్ ఇట్లా స్క్రోల్ చేస్తే ఇక్కడ ఫోటో అనేది డిస్ప్లే అవుతుంది. తర్వాత ఇమేజ్ పై క్లిక్ చేసి కలర్ అండ్ ఫిల్ అనే ఆప్షన్ పై క్లిక్ చేసి మిడిల్ ఆప్షన్ పై క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మీ ఫొటోస్ అనేవి డిస్ప్లే అవుతాయి. ఇందులో మీరు ఎవరు ఫోటో పెట్టి వీడియో చేయాలనుకుంటున్నారో వాళ్ళ ఫోటో అనేది ఇట్లా సెలెక్ట్ చేసుకుని ప్లస్ ఐకాన్ పై క్లిక్ చేయండి. ఆటోమేటిక్గా రీప్లేస్ అనేది అయిపోతుంది. చూశారు కదా, బ్యాక్ వచ్చేయండి. సో ప్రతి ఒక్కటి కూడా సేమ్ ఇట్లా మొత్తం ఇట్లా రీప్లేస్ అని పెట్టుకోండి. నేను ఎక్కువ చెప్పదలుచుకోలేను, వీడియోలు ఎంత అవుతుంది చిన్న వీడియో కనుక. సో తర్వాత మళ్ళీ రైట్ సైడ్ స్క్రోల్ చేయండి. ఇక్కడైతే నేను ఫోటో రీప్లేస్ అనేది ఇచ్చాను. సేమ్ ఫస్ట్ లాగానే గ్రూప్ పై క్లిక్ చేసి ఎడిట్ గ్రూప్ పై క్లిక్ చేసి లెఫ్ట్ సైడ్ స్క్రోల్ చేసి ఆ ఇమేజ్ పై క్లిక్ చేసి కలర్ అండ్ ఫిల్ అనే ఆప్షన్ పై క్లిక్ చేసి మిడిల్ ఆప్షన్ పై క్లిక్ చేయండి. ఎవరు ఫోటో పెట్టి వీడియో చేయాలనుకుంటున్నారో వాళ్ళ ఫోటో అనేది ఇట్లా సెలెక్ట్ చేసుకుని ప్లస్ ఐకాన్ పై క్లిక్ చేయండి, రీప్లేస్ అయిపోతుంది. ఇట్లా అడ్జస్ట్మెంట్ ప్రాబ్లం అయితే మీ ఫింగర్తో ఇట్లా అడ్జస్ట్మెంట్ అనేది చేసుకోండి, పర్ఫెక్ట్గా సరిపోతుంది అనమాట. ఇంకా కావాలంటే మూవ్ అండ్ ట్రాన్స్ఫర్ అనే ఆప్షన్ పై క్లిక్ చేసి మిడిల్ ఆప్షన్ పై క్లిక్ చేసి జూమ్ డౌన్ ఇట్లా చేసుకోండి. పర్ఫెక్ట్గా మీ ఇమేజ్ అనేది సెట్ అయిపోతుంది అనమాట. బ్యాక్ వచ్చేయండి. ఇట్లా బ్యాక్ వచ్చిన తర్వాత ఫుల్ ప్రాజెక్ట్ మళ్ళీ ఓపెన్ అవుతుంది. ఇక్కడ చూశారు కదా, ఫోటో అనేది యాడ్ అయ్యింది. ఇట్లా యాడ్ చేసుకోండి ప్రతి ఒక్కటి కూడా. దీని తర్వాత కూడా గ్రూప్స్ అనేవి ఉంటాయి, దాంట్లో కూడా సేమ్ ఫోటో రీప్లేస్ అనేది ప్రతి ఒక్కటి సేమ్ అనమాట. రైట్ సైడ్ ఇట్లా స్క్రోల్ చేయండి. ఇక్కడ ఏంటంటే ఇక్కడ నుంచి నేను బీట్ మార్క్ అనేది ఇచ్చాను, ఇక్కడ ఫొటోస్ అనేవి ఇవ్వలేదు కదా. ఇక్కడ మీరు చేయాల్సిన ప్రాసెస్ ఒకటి ఉందన్నమాట. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ ఇమేజ్ పై క్లిక్ చేసి ఫస్ట్ ఆఫ్ కలర్ అండ్ ఫిల్ అనే ఆప్షన్ పై క్లిక్ చేసి మిడిల్ ఆప్షన్ పై క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మీరు ఎవరు ఫోటో పెట్టి వీడియో చేయాలనుకుంటున్నారో వాళ్ళ ఫోటో అనేది ఇట్లా సెలెక్ట్ చేసుకుని ప్లస్ ఐకాన్ పై క్లిక్ చేయండి. ఫోటో రీప్లేస్ అయిపోతుంది. తర్వాత ఇంకో ఇమేజ్ కూడా ఇట్లా సెలెక్ట్ చేసుకుని కలర్ అండ్ ఫిల్ అనే ఆప్షన్ పై మిడిల్ ఆప్షన్, దాని తర్వాత ఫోటో సెలెక్ట్ చేసుకోండి. ఇట్లా సెలెక్ట్ చేసుకున్న తర్వాత రీప్లేస్ అయిపోయింది. ఇక్కడ నుంచి ఏం చేస్తారంటే ఇక్కడ నుంచి మీ ఫోటో అనేది 1 by 1 సెలెక్ట్ చేసుకోండి ఫ్రెండ్స్. ప్లస్ ఐకాన్, మీడియా, దాని తర్వాత ఫోటో అనేది ఒక్కొక్కటి ఇట్లా సెలెక్ట్ చేసుకుని తర్వాత బీట్ మార్క్ దగ్గర రెడ్ మార్క్ నుంచి ఈ ఆప్షన్ పై క్లిక్ చేయండి, కట్ అయిపోతుంది. తర్వాత మళ్ళీ బ్యాక్ వచ్చి ప్లస్ ఐకాన్, మీడియా, ఇంకో ఫోటో అనేది ఇట్లా సెలెక్ట్ చేసుకోండి. ఇట్లా ఫింగర్స్తో జూమ్ చేసుకుని బీట్ మార్క్ దగ్గర రెడ్ మార్క్ నుంచి ఆప్షన్ బ్యాక్ వచ్చేయండి. ఫోటో ఇట్లా అన్ని ఫోటోలు కూడా ఇట్లా సెలెక్ట్ చేసుకోండి. మీ ఫొటోస్ అనేవి ఉంటాయి కదా, ప్రతి ఒక్క ఫోటో కూడా సేమ్ ఎండ్ వరకు ఇట్లా నేనైతే ఇట్లా సెలెక్ట్ చేసుకుంటున్నా. చూడండి ఫ్రెండ్స్, నా వాయిస్ మీకు అర్థం కాకపోవచ్చు, ఎందుకంటే హెల్త్ ప్రాబ్లం వల్ల వాయిస్ అనేది క్లారిటీగా రాకపోవచ్చు. ప్లీజ్ అర్థం చేసుకొని ఎడిటింగ్ అనేది చేసుకోండి. ఇట్లా ఫోటో అనేది సెలెక్ట్ చేసుకున్న తర్వాత మళ్ళీ రైట్ సైడ్ కట్ చేసుకుంటున్నా. ఇట్లా మళ్ళీ ప్లస్ ఐకాన్, మీడియా. సో ఫొటోస్ అనేవి ఇట్లా సెలెక్ట్ చేసుకోండి. మీకు నచ్చిన విధంగా మీరైతే సెలెక్ట్ చేసుకోవచ్చు అనమాట. ఎన్ని ఫోటోలు పడతాయో అన్ని ఫోటోలు సెలెక్ట్ చేసుకోండి. ఫైనల్గా లాస్ట్ ఫోటో ఇంకొకటి ఇట్లా సెలెక్ట్ చేసుకున్న దాని తర్వాత ఇట్లా కట్ చేసుకుంటున్నా. చూడండి, ఓకే, సెట్ అయింది ఫొటోస్ అనేవి. ఇప్పుడు మీరు చేయాల్సిన ప్రాసెస్ ఏంటంటే ఫస్ట్ ఫోటో ఉంది కదా, దాన్ని సెలెక్ట్ చేసుకోండి ఇట్లా. తర్వాత ప్లస్ ఐకాన్ పై క్లిక్ చేసి కాపీ లేయర్ చేసుకొని బ్యాక్ వచ్చండి. బ్యాక్ వచ్చిన తర్వాత రైట్ సైడ్ స్క్రోల్ చేయండి. స్క్రోల్ చేస్తే ఇక్కడ ఫోటో అనేది ఉంటుంది కదా, ఈ ఫోటోని ఇట్లా ఒత్తి పట్టుకోండి ఫస్ట్ ఫోటోని. దాని తర్వాత ఒక ఫోటో అనేది వదిలేసి సెకండ్ ఫోటో సెలెక్ట్ చేసుకోండి. దాని తర్వాత మళ్ళీ ఇంకొకటి వదిలేసి ఇట్లా 3 ఫోటోలను సెలెక్ట్ చేసుకొని ప్లస్ ఐకాన్, పేస్టల్ పక్కన యారో మార్క్ పై క్లిక్ చేసి కలర్ ఆప్షన్ ఆఫ్ చేసి పేస్ట్ చేయండి, సరిపోతుంది అనమాట. దాని తర్వాత బ్యాక్ వచ్చేయండి. ఆ తర్వాత ఇంకో ఇమేజ్ అనేది ఉంటుంది కదా గ్రూప్, తర్వాత ఆ ఇమేజ్ అనేది సెలెక్ట్ చేసుకోండి, ఈ ఇమేజ్ అనమాట. తర్వాత సేమ్ ప్లస్ ఐకాన్, కాపీ లేయర్, బ్యాక్ వచ్చేసి మిగిలిన ఇమేజెస్ అనేవి ఉంటాయి కదా మనం ఏవైతే వదిలేసామో దాన్ని ఇట్లా సెలెక్ట్ చేసుకోండి. ఇట్లా ఒత్తి పట్టుకొని ఇట్లా ప్లస్ ఐకాన్, పేస్టల్ పక్కన యారో మార్క్ పై క్లిక్ చేసి కలర్ ఆప్షన్ ఆఫ్ చేసి పేస్ట్ చేయండి. పర్ఫెక్ట్గా యాడ్ అయిపోతుంది. ప్రతి ఒక్క దీని కూడా ఎఫెక్ట్ అనేది ఇట్లా యాడ్ అవుతుంది అనమాట. సో చూస్తున్నారు కదా, సో ఆల్మోస్ట్ మన వీడియో అనేది రెడీ అయిపోయింది అనమాట. ఇప్పుడు స్టార్టింగ్లోకి వచ్చేయండి. స్టార్టింగ్లోకి వచ్చిన తర్వాత ఈ వీడియోని సింపుల్గా సేవ్ అనేది చేసుకోవాలి కదా, యారో మార్క్ పై ఇట్లా క్లిక్ చేసి
కింద ఎక్స్పోర్ట్ అని కనిపిస్తుంది, అక్కడ ఇట్లా క్లిక్ చేశారనుకోండి ఆటోమేటిక్గా మీ వీడియో అనేది గ్యాలరీలోకి సేవ్ అవుతుంది అనమాట. సో ఇవాళ వీడియో ఇంతే ఫ్రెండ్స్. నా వీడియో మీకు నచ్చినట్టయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఇచ్చిన బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.